నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, కేబుల్ ఆపరేటర్లకు ఉగాది శుభాకాంక్షలు. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీ లేని పోరాటం చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం తరపున శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు పర్యటన. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గల వనరుల పరిశీలన. అన్న అనే పదానికే కలంకం వైఎస్ జగన్. నీకస్సలు మనస్సాక్షి ఉందా? జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మాడుగుల నాగఫణి శర్మ బాగా అర్థమయ్యేలా పంచాంగ శ్రవణం చేశారు. భగవంతుడు ఆయనకు చక్కని వాక్చాతుర్యం ఇచ్చాడు. ఈ పరాభవనామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని చెప్పారు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో పంచాంగ శ్రవణం కూడా అలాగే వింటాం. సంపద కొంతమందికే సొంతం కాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలన్నారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నాం. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీ లేని పోరాటం చేస్తానన్నారు. 2024కు ముందు 5 ఏళ్లు పండుగలు జరుపుకోలేని పరిస్థితి ఉండేది. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసాలే. విలువలతో జీవనం గడిపే వారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదు. అందరూ బాగుండాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన 38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలను అందించారు. ఉగాది రోజున సీఎంఆర్ఎఫ్ ఫైల్పై సీఎం చంద్రబాబు తన తొలి సంతకం చేశారు. మొత్తం 6,787 మందికి ఆర్థిక సాయం అందించే 55.63 కోట్ల రూపాయలు దస్త్రంపై సీఎం సంతకం చేశారు. సహచర మంత్రివర్గ సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, గద్దె రామ్మోహన్ గారు, ఈరోజు వివిధ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లైనటువంటి గుమ్మడి గోపాలకృష్ణ గారు, తేజస్వి గారు, గంగులయ్య గారు, విక్రమ్ కుమార్ గారు, దినకర్ గారు, శ్రీదేవి గారు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, ఎండోమెంట్ సెక్రటరీ హరి జవహర్ లాల్ గారు, ఈరోజు మనలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా పంచాంగ శ్రవణ చేసినటువంటి మాడుగుల నాగఫణి శర్మ గారు, నాకు ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా ఆయనంటే ఒక నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా చాలా అనర్గళంగా ఏది మాట్లాడాలన్నా భగవంతుడు ఆయనకు ఆ చాతుర్యాన్ని ఇచ్చాడు. అందుకే నేను హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కన ఆయన్ని పీఠం పెట్టడానికి ల్యాండ్ ఇచ్చాను. ఈరోజు బ్రహ్మాండంగా చేస్తూ ముందుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఈరోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగఫణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగువారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలు ఉంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవన సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది ఒకటే, ఈ సంవత్సరం నాకు అంతా మంచి జరగాలి, నేను మా కుటుంబం బాగుండాలి అని మనం అందరం కోరుకుంటాం. అదే సమయంలో ఉగాది అనేది ఒక ప్రత్యేకత. అందుకే ప్రభుత్వం కూడా తెలుగు వారి పండుగని గౌరవించుకునే విధంగా అధికారికంగా అఫీషియల్గా జరుపుకునే ఏకైక పండుగ ఉగాది పండుగ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ అన్ని పండుగలు జరుపుకున్నా అది కుటుంబంలో జరుపుకుంటాం. ఇది అందరం కలిసి. పొరుగు దేశాలపై ఇరాన్ సాగిస్తున్న వరుస దాడులు, ఉద్రిక్తతలను పెంచే చర్యలపై సౌదీ అరేబియా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. తోటి గల్ఫ్ దేశాల మీద ఇరాన్ చేస్తున్న దాడుల్ని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్రంగా ఖండించారు. మా ఓపికకు కూడా హద్దులుంటాయని గ్రహించాలని, దేశ రక్షణ కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని ఇరాన్ను హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించడంపై సౌదీ దృష్టి సారించిందని చెప్పారు. ఇరాన్ చేస్తున్న దాడులను తాము గమనిస్తున్నామని, అయితే సౌదీ అరేబియా ఓపిక అపరిమితం కాదని విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం తాము ఇప్పటి వరకు సంయమనం పాటించామన్నారు. ఇరాన్ తన క్షిపణి, డ్రోన్ దాడుల ద్వారా పొరుగు దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తోందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అన్నారు. ఒకవేళ ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే తమ దేశ ప్రయోజనాలను, ప్రజల రక్షణను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యకైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, ఇరాన్ అనాలోచిత చర్యలను అడ్డుకోవడానికి తగిన ఒత్తిడి తీసుకురావాలని సౌదీ కోరింది. ఖతార్, యుఏఈలోని చమురు, గ్యాస్ ప్లాంట్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియా చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ వైఖరి భవిష్యత్తు పరిణామాలను శాసించే అవకాశం కనిపిస్తోంది. కొత్తపట్నం, ఒంగోలు మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అధికారులతో కలిసి బోటులో పర్యటించారు. కొత్తపట్నం నుండి సముద్రం వెంబడి వాహనాలలో బయలుదేరి గుండమాల బీచ్ వరకు ప్రయాణించారు. గుండమాల బీచ్ వద్ద బోట్లో ఎక్కి గుండమాల బీచ్ నుండి తీర ప్రాంతాలను పరిశీలిస్తూ గుండాయపాలెం బీచ్ వరకు పర్యటించారు. తీరం వెంట పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అనువైన ప్రదేశాలను, భూములు వివరాలను అధికారులు, కలెక్టర్, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మత్స్యశాఖ జేడి శ్రీనివాసరావు, ఆర్ఎన్బి ఎస్సీ రవినాయక్, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్ కుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌష్ బాషా,
పర్యాటక శాఖ అధికారి రమ్యశ్రీ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా తీసేయండి. ఏపీఐఐసి ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్ నుండి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి వీలవుతుందన్నారు. నిజాంపట్నం, వేటపాలెం, అమర్తలూరు, పర్చూరు, బాపట్ల మండలాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టాలన్నారు. భూముల కేటాయింపు, ఏజెన్సీల ఒప్పందాలు, పార్కుల అభివృద్ధి లక్ష్యంతో అధికారులు పనిచేయాలన్నారు. పర్చూరు మండలంలో స్థలం కేటాయింపులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉత్పత్తి రంగాలకు వేదికగా పార్కులు నిర్మించాలన్నారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అటవీ పరిరక్షణ చట్టం అనుసరించి అనుమతులు పొందాలని కలెక్టర్ చెప్పారు. సూర్యలంక అభివృద్ధిలో భాగంగా 90 సెంట్లు అటవీ భూముల కేటాయింపులపై వచ్చిన అభ్యంతరాలను పునఃపరిశీలించాలన్నారు. ఏపీఐఐసి జోనల్ మేనేజర్ నరసింహారావు, పర్యాటక శాఖ అధికారి అలీ అస్గర్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, జిల్లా అటవీ శాఖ అధికారి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు నేను ఎంఓయూ గురించి మాట్లాడుకున్నాను, అది ఫాలోఅప్ చేయాలి. ఎంఓయూ ఐ విల్ బి నౌ ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ఎ టైట్ మేనర్. దెన్ తర్వాత ఏపీఐసి ఫైనలైజ్ అవ్వాలి. అండ్ కమింగ్ టు టూరిజం, నేను వారానికి 2 రోజులు ఇన్స్పెక్షన్ చేస్తాను సూర్యలంక పనులు. సో ఆ వారానికి 2 రోజులు మీరే చెప్పండి వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ కన్వీనియంట్. ఓకే ఓకే, సో వెడ్నెస్డే మార్నింగ్ 9 o'clock ఐ విల్ బి దేర్. ఇస్ దట్ ఓకే? ఓకే ఓకే, ఎందుకంటే మన 10 o'clock నాకు వేరే పనులు ఉన్నాయి. సో ఓకే, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ వెడ్నెస్డే. నాకు కాంట్రాక్టర్, ఇంజనీర్స్ అందరూ అందుబాటులో ఉండాలి. చాలా స్పీడ్ గా మనం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీడీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో అందరికీ విజయాలు చేకూర్చాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మహిళా ప్రతినిధులు ఆళ్ల వెంకటరత్నం, కె కుసుమకుమారి శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నాయకులు పసుపులేటి శ్రీనివాసరావు, చింతపల్లి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరాభవనామ ఉగాది సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం, అదేవిధంగా ప్రకాశం జిల్లా అందరికీ కూడా నూతన సంవత్సర అంటే ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారి అభిష్టానం మేరకు మేము ఈ పార్టీ ఆఫీసులో ఈరోజు శ్రద్ధగా ఉగాది పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ, ఈ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా
రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి వెలుగొందాలని చెప్పి అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అట్లాగే ఒంగోలు నియోజకవర్గం కూడా మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ, ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ గారికి, అతని కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ఆ భగవంతుడి వల్ల అంతా మంచి జరగాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని రంగాల్లో ముందుగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాబు గారి సూచన మేరకు పూజ చేయడం జరిగింది. పంచాంగ శ్రవణం, పూజ ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉందని ఆయన చెప్పడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆయురారోగ్యాలతో ఏ కలతలు భేదం లేకుండా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు డి న్యూస్. జగన్ నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్నుద్దేశించి నిలదీశారు. కడప పార్లమెంట్ సీట్ కేంద్రంగానే మాజీ మంత్రి తమ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని చెప్పారు. వివేక హత్యపై ప్రజలను గందరగోళానికి గురిచేయడమే జగన్ సిద్ధాంతంగా కనిపిస్తోంది. వివేక హత్య ముమ్మాటికి కడప ఎంపీ సీటు కేంద్రంగానే జరిగింది. చిన్నాన ఈ విషయంపైన నా వద్దకు వచ్చి 2 గంటల పాటు చర్చించారు. అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు కరెక్ట్ కాదని ఆయన గట్టిగా నమ్మారు. ఇదే విషయాన్ని జగన్తో పాటు అందరికీ చెప్పారు. ఆయన జగన్ అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చారు అని షర్మిల తెలిపారు. జగన్ మాటను గౌరవించి 2019 ఎన్నికల్లో అవినాష్ గెలుపు కోసం వివేక కృషి చేశారని చెప్పారు. వివేకానందరెడ్డి తమకు ఎప్పటికైనా అడ్డంకేనని, అవినాష్ ఆయన తండ్రికి అర్థం కావడంతోనే ఈ హత్య జరిగిందన్నారు. ఇవేమీ తెలియనట్టు, నిజం కానట్లు ఇప్పుడు వివేకా కుమార్తె సునీత భర్త హత్య చేయించాడంటూ అవినాష్ రెడ్డి మాట్లాడడం దారుణం. ఈ వ్యాఖ్యలు సునీత ఆమె భర్తపై నెపాన్ని నెట్టే ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. సునీతకు ప్రాణహాని ఉందని తెలిసినా ధైర్యంగా పోరాటం చేస్తోంది. అన్నగా జగన్కు వీసమెత్తైన కనికరం లేదు. నీ మనస్సాక్షిని అడుగు, సునీత బాధితురాలా కాదా అని షర్మిల నిలదీశారు. విశాఖ ఎయిర్పోర్ట్లో మీడియాతో ఆమె మాట్లాడారు. వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అన్న వార్త 7 గంటల నుంచి వివేకానందరెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర లేదు, సునీత భర్త రాజశేఖర్ది ఉంది అంటే మరి సిబిఐకి ఆ ఆధారాలు ఎందుకు దొరకలేదు? సిబిఐ అన్ని ఆధారాలు అవినాష్ మీదనే ఎందుకు సేకరించింది? కానీ మీడియా ఉంది కదా అని పెద్ద పెద్ద పాంఫ్లెట్లు వేసుకుంటున్నారు, పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్లు వేసుకొని వాళ్ళకు కావాల్సిన నెరేటివ్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంగానే జరిగింది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే, చిన్నాన వివేకానందరెడ్డి గారు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి దాదాపు 2 గంటల పాటు ఈ విషయం నాతో చర్చించడం జరిగింది. కడప ఎంపీ టికెట్కు అవినాష్ కరెక్ట్ కాదు అన్న విషయం వివేకానందరెడ్డి గారు గట్టిగా నమ్మారు. అదే జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ చెప్పారు కూడా. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్కే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక వివేకానందరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట గౌరవించి అవినాష్ గెలుపు కోసమే
కృషి చేశారు. కానీ ఈసారి అడ్డుకున్న వివేకానంద రెడ్డి గారు ఎప్పటికైనా తనకు అడ్డే అని అవినాష్కి అర్థమైంది. ఈ అడ్డును తొలగించుకోకపోతే ఎప్పటికైనా అవినాష్కి ఇబ్బందే అని అవినాష్కి వాళ్ళ తండ్రికి అర్థమైంది. కాబట్టే ఈ హత్య జరిగింది. ఇవేవీ తెలియనట్టుగా, ఇదేది నిజము కానట్టుగా ఇప్పుడు సునీత భర్తే హత్య చేయించాడు, సునీతే వాళ్ళ నాన్న గుండెపోటుతో చనిపోయాడు అన్న వార్తను సృష్టించింది ఆర్ పుట్టించింది. సునీత చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది అని ఈ మాటలన్నీ కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నాయి తప్పితే మిమ్మల్ని నిర్దోషులుగా చూపించటం లేదు. ఈ రోజు వరకు కూడా సునీతకు ప్రాణహాని ఉంది అని తెలిసి కూడా సునీత ధైర్యంగా, మహిళ అయినా ఒంటరిగా ఈ పోరాటం చేస్తుంది. న్యాయం కోసం, తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజం కోసం అలుపెరగకుండా ఇంత పోరాటం చేస్తుందే. కనీసం అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి వీసంత కనికరమైనా లేదా? మీ మనస్సాక్షిని అడగండి, నిజమేదో. అసలు సునీత, చిన్నమ్మ బాధితులు కాదా? మరి వాళ్ళకు చూపించాల్సింది కనికరం కాదా? అలా కాకుండా బాధితుల పక్షాన నిలబడకుండా నిందితుల పక్షాన నిలబడ్డారు మీరు అంటే, ఇది రాజశేఖర రెడ్డి గారి బ్రతికే ఉండుంటే ఎంత బాధపడేవారో మా అందరికీ తెలుసు. చంద్రబాబు గారిని కలిసింది అని మీరు ఇంతగా ఆరోపిస్తున్నారే సునీతను. అసలు చంద్రబాబు గారిని సునీత ఎందుకు కలిసింది? మీరు న్యాయం చేయలేదు కాబట్టి కదా కలిసింది. మిమ్మల్ని సిబిఐ వేయండి అన్నా అని మిమ్మల్ని అడగలేదా? అడిగినప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుని ఉంటే, న్యాయం పక్షాన నించునుంటే అసలు సునీత ఎందుకు విభేదించాలి? ఎందుకు బయటికి వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత పోరాటం చేయాలి? ఎందుకు చంద్రబాబు గారి గడప తొక్కాలి? ఈరోజు సునీత ఇంత ఒంటరిగా పోరాటం చేస్తుంది అంటే దానికి కారణం మీరు వెలేస్తేనే కదా, మీరు తరిమేస్తేనే కదా, మీరు న్యాయం చేయకపోతేనే కదా తనకి కర్మ పట్టింది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆడబిడ్డ కోసమైనా న్యాయం జరిపించండి అని బీజేపీని, సిబిఐని అడగాల్సిన బాధ్యత, డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి లేదా? మరి చేశారా? ఉగాది పండుగ సందర్భంగా నగరంలోని పలు ఆలయాలు ఉగాది శోభను సంతరించుకున్నాయి. విశ్వావసునామ సంవత్సరానికి వీడ్కోలు పలికి, పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆలయాల్లో స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేపట్టారు. తెలుగు నామ సంవత్సరం తమ కుటుంబాల్లో మంచి వెలుగులు నింపాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఉగాది పండుగ వేళ నేటి సాయంత్రం ఆలయాల్లో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. పార్వతీపతయే హర 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 మహాదేవ హర శంభో శంకర.
గౌతమ్ మేదర సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చాలంటే ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చేసిన ప్రస్తావనకు కృతజ్ఞతగా ప్రకాశం జిల్లా మేదర సంఘం జిల్లా అధ్యక్షులు చలపతిరావు ఆధ్వర్యంలో ఎంపీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మేదర సంఘస్థులు ఇప్పటికీ బీసీలుగా కొనసాగుతున్నారని, వారందరినీ ఎస్టీల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మేదర సంఘం ప్రతినిధులు ఎంపీని కలిసి శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మేదర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు కృషి చేస్తున్నట్లు చైర్మన్ గోరంట్ల రవికుమార్ పేర్కొన్నారు. ఏడుగుండ్లపాడులోని కళాశాల ఆవరణలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గోరంట్ల కవిత, డైరెక్టర్ హర్షిత్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మీ ఆనందానికి ముచ్చటపడి పైనుంచి వర్షపు జల్లులు పడతా ఉన్నాయి. మీరు అద్భుతంగా ప్రోగ్రాం బాగా చేస్తారు ఇంజనీరింగ్ అనే ధైర్యంతో. ఎండాకాలం వర్షపు జల్లులు పడుతున్నాయి. వెరీ గుడ్, చాలా మంచి స్థితిలో. Tuna
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమిలో చేరకుండా ఎవరితోనూ పొత్తు లేకుండా అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కలగం అధినేత విజయ్ ధీమా వ్యక్తం చేశారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి రకరకాల వదంతులు రేగుతున్నాయని పేర్కొన్నారు. ఏదో ఒక పార్టీకి బి టీం అంటూ చెబుతున్నారని, నిజానికి తాను ఎవరి టీం కాదని ప్రజల టీం మాత్రమేనని స్పష్టం చేశారు. తాను సెక్యులర్ విధానానికే కట్టుబడి ఉన్నానని, సెక్యులరిజంను వ్యతిరేకించే వారితో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే ఇటీవల నటి త్రిష కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిందనే న్యూస్ బాగా వైరల్ అయింది. విజయ్ టీవీకే పార్టీతో పొత్తు, విజయ్ రీసెంట్ ఇష్యూల నుండి బయట పడేసేందుకు ప్రయత్నాలు చేసిందని, ఈ నేపథ్యంలో త్వరలోనే విజయ్ పార్టీ ఎన్డీఏలో చేరబోతోందని వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు అలాంటిదేమీ లేదని, తమ పార్టీకంటూ ఓ సిద్ధాంతం ఉందంటూ చెప్పి బయట ప్రచారం జరుగుతున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు విజయ్. అద్దంకి పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ జాన్సన్ బాధ్యతలను స్వీకరించారు. ఆదాయ వనరులు తక్కువగా ఉన్న పురపాలక సంఘం అధికారులు రాష్ట్రంలో 2వ స్థానంలో ఉండడం మంచి పరిణామమన్నారు. సమిష్టిగా అధికారులు పనిచేయడంతో పురపాలక సంఘ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఉన్నామని, అభివృద్ధి పనులకు ఎంతో కృషి చేయాలన్నారు. కమిషనర్ డి రవీంద్ర, తహసీల్దార్ శ్రీచరణ్, మేనేజర్ శ్రీదేవి, స్వచ్ఛ భారత్ చైర్మన్ చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు కాకాని అశోక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈ అద్దెకి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా నన్ను నియమించినందుకు, అదేవిధంగా నన్ను ఈ స్టాఫ్ ఆహ్వానించి అన్ని విషయాలు నాకు తెలియజేసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పడంలో ఈ రోజుల్లో హౌస్ ట్యాక్స్ మనకి ఆదాయ వనరులు తక్కువగా ఉండటం వలన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ మన యొక్క ఆదాయాలు పెంచడానికి రావాల్సిన ఆదాయ పన్ను, ఇంటి పన్నులు అన్నీ కూడా వసూలు చేయడంలో కూడా ఈ యొక్క నగర మున్సిపాలిటీ గ్రేడ్ 2వ స్థానంలో ఉండటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా అందరూ కూడా శ్రేయస్వభావంతో, చక్కగా సంఘటిత భావంతో, అదేవిధంగా అంకిత భావంతో తమ యొక్క పనులు, ప్రజలకు చేయవలసిన సేవలు సమయానుకూలంగా మనం చేస్తే వాళ్ళ యొక్క మనల్ని పొందితే చాలా మంచిది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మనం సేవ చేయడానికి ఉన్నాం కనుక మనము సేవా దృక్పథంతో ప్రజలకి, అద్దెకి, పురపాలక సంఘ ప్రజలకు కూడా మనం వారికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందించాలని, అదేవిధంగా ఈ యొక్క పురపాలక సంఘం యొక్క అభివృద్ధి పనుల్లో కూడా ఎంతో కృషి చేయాలని చెప్పి ఈ యొక్క స్టాఫ్ని, అదేవిధంగా మన కమిషనర్ గారిని, అదేవిధంగా ప్రజాప్రతినిధులని, ఎంఆర్ఓ గారిని, రంజాన్ ఉపవాస వేళలు తేదీ 20/3/2026 శుక్రవారం సహరీ ఉదయం 4:54 ఇఫ్తారీ సాయంత్రం 6:26
డి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుట్రలపై ఏమరుపాటు లేకుండా రాజీ లేని పోరాటం చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం తరపున శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణం. కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు పర్యటన. పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గల వనరుల పరిశీలన. అన్న అనే పదానికే కలంకం వైఎస్ జగన్. నీకస్సలు మనస్సాక్షి ఉందా? జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం. డి న్యూస్లో నేటి మాట. మనసులో కౌరవుల్లాంటి భయాలు, పాండవుల్లాంటి ఆశల మధ్య మనం దిక్కుతోచని అర్జునుడిలా నిలబడుతున్నప్పుడు జీవితం అనే రథాన్ని నడిపించడానికి ఓ కృష్ణుడు రావాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.